దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. గమనించినట్లయితే గనక దేవుడు తన కార్యాలను చేయుటకు ఆ యొక్క మార్గములను సిద్ధపరచుటకంట తన దూతను ముందుగా పంపుచున్నాననేసి ప్రభువు సెలవిస్తున్నాడు. గమనించినట్లయితే గనక దేవాతి దేవుడు నేను నా జీవితంలో కార్యాలను జరిగించుటకు, నేను నా జీవితంలో అనేకమైనటువంటి కార్యాలను, అద్భుతమైనటువంటి కార్యాలను ఆయన చేటుకు తన దూతను నీకు ముందుగా పంపి మెట్టగా ఉన్న మార్గాలన్నిటిని కూడా నీ కొరకు సరళం చేసి నీకు శాంతిని, సమాధానమును అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి కలవరపడకు, దిగులు పడకు. ఆయన తన దూతను పంపుచున్నాడు. తన దూతను పంపి అద్భుతాలను చేసే దేవుడై ఉన్నాడు. ఎందుకనంటే హిజ్కియా కాలంలో శత్రువులు పలికిన మాటలను బట్టి హిజ్కియా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతను పంపి 185,000 మందిని లయపరిచినటువంటి దేవుడు. కాబట్టి ఆ యొక్క హిజ్కియాకు, దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువులను లయపరిచిన దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువులను ఆయన నిశ్చయముగా లయపరిచేవాడై ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా పోరాడుచున్న అంధకార సమూహం కావచ్చు, నీకు వ్యతిరేకంగా పోరాడుచున్నటువంటి ఎటువంటి చాతబడి క్రియలు కావచ్చు, ఎటువంటి అపవాది క్రియలను వాటన్నిటిని కూడా నిశ్చయముగా ఆయన లయపరిచి నీకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. తన దూతను పంపి నీ ఎడలైన గొప్ప కార్యాలను జరిగించబోతున్నాడు. తన దూతను పంపి నీ ఎడల మేలైన కార్యాలను చేయబోతున్నాడు. తన దూతను పంపి నీ ఎడల మహా గొప్ప కార్యాలను జరిగించే దేవుడై ఉన్నాడు. దేవుడి యొక్క మాటలను దీవించుగాక. పరిశుద్ధుడానికి స్తుతులు, వందనాలనైనా ఈ మాటలు మీరు దీవించి ఆశీర్వదించి మేలైన కార్యం చేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.